వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రాజా సాబ్ మరోసారి వార్తలో నిలిచింది. ఈసారి మరో రాంగ్ రీజన్ తోటి. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టినటువంటి ఒక సంస్థ ఆ సినిమాపై ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. సో దాంతో ఇప్పుడు రాజా సాబ్ భవిష్యత్తు కోర్టుకు చేరినట్లయింది. ఈ సినిమాని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ఇదివరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే రీసెంట్గా ఆ సినిమా ఆ రోజు విడుదల కావట్లేదని 2026 సంక్రాంతి సీజన్లో, ఇంకా చెప్పాలంటే 2026 జనవరి 9వ తేదీ ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈవెన్ నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఇదే విషయాన్ని ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అనేది సినిమాలకు బాగా అచ్చివచ్చేటువంటి సీజన్ కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆ సంక్రాంతి సీజన్లో సినిమా రావాలని కోరుకుంటున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఐవి హోల్డింగ్స్ అనేటువంటి ఒక పెద్ద సంస్థకు చెందినటువంటి దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఐవి ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఇప్పుడు రాజా సాబ్ నిర్మాతల మీద ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ సినిమా విడుదల కాకుండా శాశ్వత నిషేధాన్ని విధించాలని చెప్పేసి ఆ సంస్థ కోరటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పిటిషన్లో ఆ సంస్థ పేర్కొన్నటువంటి వివరాల ప్రకారం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 218 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆ సంస్థ ది రాజా సాబ్ సినిమా కోసం వెచ్చించింది. సో ఆ అమౌంట్తో పాటు అంటే 218 కోట్ల ఆ పెట్టుబడితో పాటు సంవత్సరానికి 18% ఇంట్రెస్ట్ కూడా కలుపుకొని తమకు చెల్లించేట్లు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా ఆ సంస్థ కోరటం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023 జనవరిలో ఒక అగ్రిమెంట్ని, మార్చిలో ఇంకొక అగ్రిమెంట్ని రాజా సాబ్ నిర్మాణ సంస్థ అయినటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కుదుర్చుకున్నట్లుగా ఆ పిటిషన్లో ఐవి ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. ఒకటేమో ఫిలిం రైట్స్ అగ్రిమెంటు, ఇంకొకటేమో థియేట్రికల్ రైట్స్ అగ్రిమెంటు. సో ఈ రెండు రకాల అగ్రిమెంట్ల ప్రకారం ది రాజా సాబ్ థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కూడా తమకే చెందుతాయి అని చెప్పేసి ఆ సంస్థ తెలిపింది. ఆ అగ్రిమెంట్లో ఆ సంస్థ తెలిపిన దాని ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ది రాజా సాబ్ సినిమాకు సంబంధించినటువంటి వివరాలని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాల్సి ఉంది. ఏ నెలలో దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ సినిమా కోసం అంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది ఏమిటి అనేటువంటి పూర్తి సమాచారాన్ని తమకు తెలియజేయాల్సి ఉంది. కానీ దానికి సంబంధించి కూడా ఉల్లంఘనలు పాల్పడింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అలాగే తమ అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమాని సకాలంలో ఆ సినిమా పూర్తి చేయలేదు. విడుదల తేదీ కూడా పదే మార్చుకుంటూ వస్తూ ఉంది. సో ఇప్పుడు డిసెంబర్ 5 అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. అది కాదని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. సో ఇన్ని రకాల ఉల్లంఘనలు పాల్పడుతున్నందున తాము ఏదైతే ఆ సినిమాపై పెట్టుబడులు పెట్టారో ఆ అమౌంట్ మొత్తం తమకు చెల్లించేట్లు ఆదేశాలు ఇవ్వాలని, అలాగే ఇంట్రెస్ట్ను కూడా చెల్లించేట్లు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టుని ఆ సంస్థ ఆశ్రయించింది. ఇప్పుడు ఇదే ది రాజా సాబ్ విడుదల విషయంలో సందిగ్ధతను రేకెత్తించేలా చేస్తోంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏదైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉల్లంఘనలకు పాల్పడిందో ఆ తర్వాత తమ డబ్బు తిరిగి చెల్లించాలని చెప్పేసి తాము కోరామని, కానీ నిర్మాత దానికి ముఖం చాటేస్తూ వచ్చారని కూడా ఆ సంస్థ తెలియజేసింది. సో ఈ రకమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడినందునే తాము తమ పెట్టుబడి సొమ్ముని తిరిగి రాబట్టుకోవాలని చూస్తున్నామని కూడా ఆ సంస్థ తెలపడం ఇక్కడ గమనార్హం. అయినప్పటికీ కూడా ఆ సినిమా
సకాలంలో పూర్తయి విడుదల కావాలని తాము కోరుకుంటున్నామని కూడా అది తెలియజేసింది. మరి ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ ది రాజాసాబ్ నిర్మాత ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించినటువంటి పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోవటం, పలు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆ సంస్థ చాలా నష్టాలు చవిచూసిందని కూడా ట్రేడ్ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. పైగా ఇప్పుడు ఐవి ఎంటర్టైన్మెంట్ సంస్థ టీజీ విశ్వప్రసాద్తో పాటు ఆ సంస్థలో ఇప్పటివరకు పనిచేసి ఈ మధ్య ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినటువంటి వివేక్ కూచిభొట్ల, అలాగే మరికొంతమందిని కూడా ప్రతివాదులుగా అందులో చేర్చింది. సో మరి ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ ఏం చేస్తారు? రాజాసాబ్ సినిమా మీద పెట్టినటువంటి 400 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఎలా రాబడతారు అనేటువంటి విషయాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. ఆ సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా ఆ మధ్య ఇక్కడ లోకల్ హైదరాబాద్ మీడియాతో పాటు జాతీయ మీడియాను కూడా ఆయన ఆహ్వానించారు. రాజాసాబ్ ప్యాలెస్కి తీసుకువెళ్ళి మొత్తం ఆ ప్యాలెస్నంతా కూడా చూపించారు. సో దాని మీద వార్తా కథనాలు వచ్చేటట్లుగా చూశారు. అయినప్పటికీ కూడా రాజాసాబ్ సినిమా మీద ఇప్పటివరకు కూడా ఆశించిన రీతిలో బిజినెస్ ఎంక్వైరీలు రాలేదు అన్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా మారుతి దర్శకత్వంలో రూపొందినటువంటి ఏ సినిమా కూడా ఇంతకాలం షూటింగ్ని జరుపుకోలేదు. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ మొదలై 3 సంవత్సరాలు దాటిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్తో కలుపుకుంటే 3.5 సంవత్సరాల కాలం అయిందని తెలుస్తూ ఉంది. మరి ఇంతకాలం షూటింగ్లో ఉన్నటువంటి ఈ సినిమా, అందులో మధ్యలో ప్రభాస్ గాయాల పాలవటం, అనారోగ్యానికి గురవటం, ఇలాంటి వాటి వల్ల కూడా ఆ షూటింగ్లో జాప్యం బాగా జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. పైగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల్లో ఎక్కువగా ప్రభాస్ బదులు ఆయన బాడీ డబుల్ను ఉపయోగించారు అనేటువంటి వార్తలు, ప్రచారాలు కూడా సోషల్ మీడియాలో విరివిగా జరిగాయి. కల్కి మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమాగా ది రాజాసాబ్ వార్తలోకి ఎక్కింది. ఇందులో మాళవిక మోహనన్ మొట్టమొదటిసారి ప్రభాస్ సరసన నాయికగా కనిపించబోతుంది. అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నాయికగా కనిపించినటువంటి నిధి అగర్వాల్ కూడా మరో నాయికగా ఈ సినిమాలో కనిపించబోతుంది. సో అలాగే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక హైలైట్ పాయింట్, మెయిన్ హైలైట్ పాయింట్ ప్రభాస్ తాత మనవళ్ళుగా కనిపించబోతుండటం. సో ఫస్ట్ టైం ఆయన ఇలా తాత పాత్రలో కనిపించబోవటం అనేది ఒక అట్రాక్టింగ్ పాయింట్గా చెప్తూ ఉన్నారు. సో మనకు తెలుసు ఇంకొక మేజర్ హైలైట్, ఫస్ట్ టైము ప్రభాస్ యాక్షన్ హారర్ కామెడీ సినిమాలో నటిస్తుండటం. సో ఇలా ఇన్ని ప్రత్యేకతలతోటి ది రాజాసాబ్ సినిమా మన ముందుకు రాబోతుంది. పైగా ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినటువంటి సంజయ్ దత్ విలన్గా నటిస్తూ ఉన్నాడు. సో తాత పాత్రతో సంజయ్ దత్ పాత్రకి ఘర్షణ ఉంటుందని, సో ఆ ఘర్షణ వల్ల తాత పాత్ర ముగుస్తుందని, తర్వాత ఆ పాత్ర ఆత్మగా మారి మనవణ్ణి ఆవహిస్తుందని, ఇలాంటి రకరకాల ప్రచారాలు అయితే ఈ సినిమాకి సంబంధించి, ఈ సినిమా కథకి సంబంధించి అయితే ప్రచారంలోకి వచ్చాయి. మరి మారుతి ప్రభాస్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు తెర మీద అనేది మాత్రం అభిమానులు మాత్రం సో ఒక ఆసక్తిని, వాళ్ళలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నటువంటి విషయం. ఎందుకంటే మొదట్లో వాళ్ళందరూ కూడా ప్రభాస్ని మారుతి డైరెక్ట్ చేయబోవటం అనేది వాళ్ళకి మింగుడు పడని ఒక విషయంగా ఉండింది. ఆ తర్వాత కాలంలో రాజాసాబ్, సో ఎవరైతే ఆ తాత పాత్ర ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆ లుక్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి. సో వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ కనిపించింది ఒకటి. సో ఈ సినిమా మీద
అప్పటి నుంచి కూడా వాళ్ళలో నమ్మకం పెరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందనేటువంటి ఆశాభావం వాళ్ళలో పెరిగింది అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ అభిప్రాయాలను బట్టి కూడా ఇది మనకు తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తు కోర్టులోకి వెళ్ళటంతో ఏమవుతుందనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అందరిలో కూడా నెలకొని ఉంది. ప్రత్యేకించి ప్రభాస్ అభిమానుల్లో మాత్రం కించిత్ ఆందోళన మాత్రం కలుగుతున్నట్లుగా ఆ సోషల్ మీడియాలో వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. మరి చూద్దాం విచారణలో ఏం తేలుతుంది, ఏంటి, కోర్టు ఏమని ఆదేశాలు జారీ చేస్తుంది, మరి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది మరి రాబోయే రోజుల్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం.